పలాస నియోజకవర్గం మందస మండలం బైరి సాగరాపురం గ్రామంలో పలాస శాసన సభ్యురాలు ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని అమలు కార్యక్రమంలో పాల్గొన్న సిఎస్ఓ ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, గ్రంథాలయ చైర్మన్ పీరకట్ల విఠల్, మందస మండల అధ్యక్షులు బారు భావన దుర్యోధన మరియు మండల కార్యదర్శి సాలీన మాధవరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మాట మేరకు కార్మికులకు అండగా నిలవాలి అనే దృక్పథంతో తీసుకున్న నిర్ణయం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక బాధలు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు చేనేత కార్మికుల కోసం 150 కోట్లు నిధులు మంజూరు చేసి శ్రీకారం చుట్టారని తెలిపారు. దీన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాశ్రీ తాతారావు, బాలిగాం పిఎస్సిఎస్ చైర్మన్ లబ్బా రుద్రయ్య, ముంజేటి చంద్రశేఖర్, యూనిట్ ఇన్ఛార్జి తమ్మినేని ధనంజయ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకత్వంలో మన శిరీషమ్మ గారి ద్వారా నాయకత్వంలో ఏంటంటే ఇక్కడ మగ్గాలకి ఏంటంటే మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు, మామూలు మగ్గాలకి ఏంటంటే 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటంటే దీనికి 150 కోట్ల రూపాయలు ఎన్నో ఆర్థిక బాధలు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మన లోకేష్ బాబు పాదయాత్రలో ఆయన ఒక హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు ఆదుకోవాలి. చేనేత కార్మికులు కడుపు మంటలతో ఉన్నారు, ఈతి బాధలతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం కనీసం ఈ వంతు సహాయమైనా చేయాలన్న ఉద్దేశంతో ఆ మహనీయుడు ఒక ఆలోచన చేశాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు, మన ఎమ్మెల్యే అయిన మన శిరీషమ్మ వీళ్ళంతా కూడా ఏంటంటే మీ అందరికీ ఆదుకోవడానికి ప్రయత్నం చేశారని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం మీకు తెలుసు, అప్పుడున్న ఎన్టీ రామారావు దగ్గర నుంచి అప్పుడు 30 రూపాయల పెన్షన్తో స్టార్ట్ చేసి ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు గారి నాయకత్వంలోనే మనం 3,000 రూపాయల పెన్షన్ అందుకున్నాం. చంద్రబాబు నాయకత్వంలోనే మనం 2,000 రూపాయల పెన్షన్ అందుకున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలోనే మనం ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్ అందుకుంటున్నాం. ఆయన పేదవాడి తన కష్టం ఏంటో ఆయనకు తెలుసు. పేదరికం నుంచి వచ్చాడు కాబట్టే మనలాంటి వాళ్ళకి ఆయన గుర్తొచ్చి ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇంటికి పెద్ద కొడుకులా ఆయన ఈ కార్యక్రమాలను కూడా చేస్తున్నాడు. ఈరోజు మనకి ఏంటంటే నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడంటే 48,000 రూపాయలు సంవత్సరంకి ఇస్తున్నాడు. 5 ఎకరాల భూమి మనకు పండితే ఎంత డబ్బు మన ఇంటికి వస్తుందో అంత డబ్బును మన ఇంటికి ఇస్తున్నాడు. కాబట్టి ఆ నాయకత్వానికి శిరీషమ్మకు మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దని మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కనైన కార్యక్రమంలో అమ్మకి ఏంటంటే అమరావతిలో పని ఉండడం వల్ల అమరావతిలో ఏంటంటే మన జిల్లా సమస్యల కోసం అమరావతిలో మన శాసనసభ్యులందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి కలుస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కూడా అక్కడ నివేదిస్తున్నారు. ఆ నివేదిక కోసం ఏంటంటే ఆవిడ అక్కడికి వెళ్ళారు. కాబట్టి మేమంతా కూడా ఇక్కడికి వచ్చి మీకేంటంటే ఈ కార్యక్రమాన్ని మా చేతుల మీద జరిగింది. కాబట్టి మీరంతా కూడా శిరీషమ్మ నాయకత్వానికి, చంద్రబాబు నాయకత్వానికి బలపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ